మిస్టర్ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ పరిపాలనలో కానీ ఈ ప్రభుత్వ పరిపాలనలో తేడా ఒక్కసారి నువ్వు నీ హృదయాన్ని ఒక్కసారి ప్రశ్నించుకో, నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు ఎన్ని అబద్ధాలు, ఎంత విషప్రచారం, ఎంత అక్కసుతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు విషప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఆనాడు మీరు చేసిన అలిగేషన్స్ అన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని ఇప్పుడు అందరికీ అందరికీ అర్థమైంది. ప్రజలు మేము మోసపోయామని వాళ్ళందరికీ క్లియర్ కట్గా వాళ్ళకి తెలిసిపోయింది. కానీ ఇప్పటికీ కూడా మీరు ఇంకా సంవత్సర కాలంలో మీ వైపు నుంచి సంక్షేమ అభివృద్ధి ఏమీ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొత్తం కుంటిపడిపోయింది. జీడిపి, జీఎస్టీ, అప్పులు మాత్రం అది ఎంత ఘోరంగా అంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అప్పు చేసినా కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. ప్లస్ మీరు అడ్డగోలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కన్నా మించి సంక్షేమం ఇస్తామన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత లబ్ధి జరిగింది, ఎంత ఉపయోగం జరిగింది వాళ్ళకి అనేవి ప్రజలు ఒక్కసారి ఇప్పుడు రియలైజ్ అయ్యారు. కానీ వాళ్ళు కోల్పోయింది ఏందో ప్రజలకు అర్థమైపోయింది. కానీ మీరు చేస్తున్న విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. అది ఆర్థిక ప్రగతిని మొత్తం ఎక్కడికక్కడ నలిపేసిరు మీరు. అసలు జీడిపి, జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే దేశ లెవెల్లో బీహార్ ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నదంటే అర్థం చేసుకోండి మీ యొక్క చెత్త పరిపాలనకి. ఇవన్నీ నీకు తెలిసినా కూడా నాకు తెలియనట్టు, ప్లస్ ప్రభుత్వం ఏదో మంచిగా ఉన్నట్టు, మాది మంచి ప్రభుత్వం కలరింగ్ ఇచ్చుకుంటూ కేవలం మీరు ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తారు తప్పిస్తే మీ ప్రభుత్వం మొత్తం డొల్లతనం తప్పిస్తే ప్రభుత్వంలో ఏమీ లేదు. అసలు మీ ప్రభుత్వంలో యొక్క మైనస్ల గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు, గంటలు, రోజులు. ప్రతిరోజు ఎన్నో అంశాల మీద మీరు ప్రతి అంశంలో ఫెయిల్ అయిపోయారు మీరు. లిక్కర్ పాలసీ కాంచి మొదలు పెడితే విద్య, వైద్యం, పారిశ్రామికం, వ్యవసాయం, వాటెవర్ ప్రతి అంశంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు అన్నింటినీ సర్వనాశనం చేసిర్రు. ఈరోజు నాడు నేడు స్కూల్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళలో దాదాపు అడ్మిషన్స్ ఫుల్ అనే స్థాయికి తీసుకెళ్తే ఈనాడు అసలు అడ్మిషన్స్ లేకుండా చాలా స్కూల్స్లలో జీరో అడ్మిషన్స్ లెవెల్కి మీరు తీసుకెళ్ళారు. ఇంకా మెడికల్ కాలేజీని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే వాటికి కనీసం మీరు అడ్మిషన్స్ తీసుకునే పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నారు. అంటే మీరు మీ యొక్క హయాంలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుంటుపడేలా చేశారు మీరు. సో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో అవినీతి దౌర్జన్యాలు తప్పిస్తే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమీ లేదు. సో ఇవన్నీ ముందు తెలుసుకొని మాట్లాడు. అంత తప్పిస్తే నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడుతూ అంతకుముందు విధ్వంసం జరిగింది, ఇప్పుడు మంచి ప్రభుత్వం, మీద ఒక చెత్త ప్రభుత్వం, చెత్త పరిపాలన, చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి. అంత తప్పిస్తే